ఆత్మరక్షణ గురించి కొంచెమైనా భారము లేని వారం అయిపోతుంది. ఎంత దుఃఖము కదండి. ఆత్మరక్షణ. నేను ఈ లోకము విడిచిన తరువాత ఎక్కడికి వెళ్ళబోతున్నాను? నేను నరక పాత్రుడిని కదా. నా నోటితో ఎన్ని అబద్ధములు ఆడినాను. చూడండి, నేను ఇక్కడికి వచ్చే టైంలో ఒక ఆమె చెప్పారు, నా భర్త నా మీద కోర్టులో కేసు వేసి, ఒక యవనస్తురాలు నా భర్త నన్ను విడిచిపెట్టి ఇప్పుడు కోర్టులో కేసు వేసి నా వివాహం నుండి తొలగాలని ఏమి చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఆ మూర్ఖపు స్వభావం, భార్యల గురించి కోర్టులో కేసు వేసే పెద్దలు, భర్తల విషయమై కోర్టులో కేసులు వేసి అయ్యయ్యో ఇలాగా మనుషులు తమ స్వంత కుటుంబములను పాడు చేసుకున్న సమయమందు రక్షకుడు ఏడి? రక్షకుడు ఎక్కడ? రక్షకుడు ఎవరు? అలాంటి విమోచనకర్త ఉన్నాడా అనే ప్రశ్న కూడా మనుషులకు రావటం లేదు. అందరూ లంచగొండులే, అందరూ మోసగాళ్లే, అందరూ హెచ్ఐవి సంపాదించే వారే. ఇదా మన తాత్పర్యము, మన విద్య? లేదండి. అది క్రీస్తు లేని పక్షమున మనకు ఆ స్థితి మనకు వచ్చేది. కానీ క్రీస్తు ప్రభు ఉండగా ఒక్క హెచ్ఐవి కేసు ఉండకూడదు. ఈ చుట్టుప్రక్కల ఒక్క ఎయిడ్స్ కేసు ఉండకూడదు. సరే, దేవుని దయ వల్ల కొంతమంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు బాగవుతున్నారు, స్వస్థత నొందుతున్నారు. క్రీస్తు ప్రభు వారిని మార్చుతున్నారు. ఆ వ్యాధి పూర్తిగా నిర్మూలమైపోయి స్వస్థత పొందుతున్నారు. కానీ ఆంధ్రదేశంలో అనేకులు ఈ వ్యాధులలో లోనైపోవుట కేవలము వారి దుర్మార్గ జీవితము వల్ల. కొన్నిసార్లు తప్పుడు రక్తము, అంటే హెచ్ఐవి నుండి తీసిన రక్తము కొంతమందికి రక్తము ఎక్కించేటప్పుడు కొంతమంది అమాయకులకు పాపము, నిర్దోషులకు ఈ వ్యాధి వచ్చుతున్నది. కానీ ఈ వ్యాధి మన మధ్య కనపడకూడదు ప్రియులారా. ఫెలోషిప్లో తీరని వ్యాధులు వచ్చాయి కావండి. అది మా మహాత్యము కాదు, నా మహాత్యము కాదు. అది క్రీస్తు ప్రభు తెచ్చిన గొప్ప రక్షణ. ఆస్తమా అంటే, టీబీ అంటే, ఏ వ్యాధి అన్నా తీరని వ్యాధులు కనబడేవి కావు. ఇప్పుడు మీలో కొంతమంది అజాగ్రత్త పరులై
ప్రార్థన తగ్గి అనవసరమైన మాటలు ఎక్కువై ఇప్పుడు ఆ ఆశీర్వాదములు పోగొట్టుకొనుచున్నారు. ఇది చాలా దుఃఖము ప్రియులారా. నేను చిన్న వయసు నుండి చూచినది వేరు. ప్రభు సన్నిధి ఉండడము, ఇలాగ వాక్యము వినుచుండగానే ప్రజలు స్వస్థత పొందడము నేను చూచినాను. అది నా సాక్ష్యము. ఇది ప్రభువు చేసిన ఘనకార్యము. సామాన్యులు లేచి దేవునిని మహిమపరిచినారు. ఇప్పుడు మన ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు. ఏమని? అయ్యా ఈ వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి వచ్చిందని. నా దగ్గరికి ఎందుకండి రావాలి? ఇంతమంది మీరు ఉన్నారు కదా ప్రార్థన చేయుటకు. నా యొద్దకు రానక్కరలేదు. ప్రభు పాదములు మీరు పట్టుకుంటే చాలు. సరే, మీలో కొంతమంది ఇలాగ రోగులు మీ యొద్దకు వస్తే మీరు ఏమిటి? సరే, 2-3 రోగములు పోయినవి. పోతే ఆంధ్రదేశస్తులు పాపం అమాయకులు, జ్ఞానము తక్కువ, బుద్ధిహీనత ఎక్కువ. అందువల్ల ఏమైపోతుంది చెప్పండి? అయ్యా మీరు ఒక్కరే, మీ బోధ ఒక్కటే నాకు నచ్చింది. అయ్యా ఇదిగోండి కవరు, ఏదో అందరి ముందు ఒక కవరు తెచ్చి చేతిలో పెడితే, అవును నేను ఒక్కడనే మహాత్ముడిని, ఎదుగో రేపు బ్యాంకు తెరిచినప్పుడు బ్యాంకులో పెట్టేస్తాను, నా ముని మనవాళ్ళకు ఉంటుంది. చూడండి, ఇలాంటి దొంగ వేషాలు మేము ఎప్పుడు ఈ ఫెలోషిప్లో వేయలేదు. ఎవడని డబ్బు అడగలేదు. చూడండి, మీరు ఇది వ్యాపారం అనుకొని తలంచవద్దు ప్రియులారా. వ్యాపారం చేసుకొని వారు అంగడి ఏది పెట్టుకొని ఏదో మార్కెట్లో చేసుకోండి. కానీ దేవుని సేవని సంచి వేసుకొని ఇలాంటి కార్యములు ఎవడూ చేయకూడదు. ఫెలోషిప్లో డబ్బు అడుగువాడు ఫెలోషిప్కి చెందడం. అతడు ఎవరిదో దొంగ దూరాడు అన్నమాట. మాకు కావలసినది మీ ఆత్మ. మీరు ఆత్మలను గెలుచు మిషనరీలుగా మారాలి. అది మాకు కావాలి. మాకు పెద్ద జనకూటము, మాకు పెద్ద పేరు, అదంతా మాకు లెక్క లేదు. నాకు కేవలము అదంతా లెక్క లేదు. మన ప్లాట్ఫామ్ మీద క్రీస్తు ప్రభువుని చూచిన వారు ఉన్నారు. నన్ను చూసి ఏం మేలు? ఎవడికి మేలు? క్రీస్తు ప్రభు ఇక్కడ ఉండకపోతే ఏడి ఇది కేవలం ఏదో సంస్థ, ఏదో వింత, ఏదో మనుషుల్ని ఒకరినొకరిని
చూసుకోవడానికి కూడిక. ఇది కాదండి, క్రీస్తు ప్రభువుని ముట్టాలండి, అంతే. కాబట్టి ప్రియులారా, ఈ పై వేషములను చూడవద్దు. ఇది ఆఖరి కూటము. సాయంకాలము ఒక చిన్న కూటము ఇక్కడ ఉంటుంది. కానీ ఈ సాయంకాలం నుండి కైకలూరు, రాజమండ్రి, కాకినాడ, తర్వాత విశాఖపట్నము, అన్నవరం అనే స్థలంలో ఒక చిన్న సెంటరు, తర్వాత బెజవాడ, హైదరాబాదు, తర్వాత ఇతర దేశముల్లో సింగపూర్, మలేషియా. ఇదంతా చేయవాడు ప్రభు ఒక్కడే. కానీ ఇంకా గొప్ప కార్యములు మనము చూస్తాము. మనము దీనులమై ఉంటే, నేను ఒకటే అడిగేదండి, నా పిల్లలైనా సరే, నా తోటి సేవకులైనా సరే, ఎవరినైనా నేను ఒక్క కార్యాన్ని కొరకే అడుగుతాను. ఏమిటది? విరిగి నలిగిన హృదయము నీలో ఉన్నదా? ఈ విరిగి నలిగిన హృదయముతో దేవుని సేవ చేయుటకు పూనుకున్నావా? ఈ విరిగి నలిగిన హృదయము నీలో లేకపోతే ఎంత మాత్రము నీవు పనికి రావయ్యా అని నేను చెప్పుతుంటాను. నేను అది చూచాను. ఇక్కడ ఆరంభ దిశలో భయంకరమైన తాగుబోతు దుష్ట జీవితంలో ఒకప్పుడు ఉండిన జాన్ గారని ఉండేవారు. ఆరంభ దినముల్లో నేను ఆయన్ని ఎరిగి ఉంటిని. నేను కుర్రోడిని. ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా, నేను ఇలాగ ప్రార్థన చేస్తే చాలా రోగి అయిన వాడు లేచిపోయాడు, లేచిపోయి నాకు దండం పెట్టేశాడు. సాష్టాంగపడ్డాడో ఏం చేశాడో కానీ అంతలోకే నేను ఇంత ఉప్పొంగిపోయాను. దానితో నా శక్తి అంతా పోయింది. నేను మందు బుడ్డి పట్టుకుని వరుసలో నిలబడ్డాను ఆసుపత్రిలో. ఏమిటండి, విరిగి నలిగిన హృదయం పోయి గొప్పతనం నాది, అందరూ నన్ను చూడాలి. కొంతమందికి అంతే గుణం ఉంటుందండి. అది కేవలం సైతాను గుణము. నేను I will be as the highest. నేనే ప్రధానుడనై ఉంటాను. Is that the scripture? I'll be as the highest. చూడండి, సైతాను అనుకున్నది ప్రత్యేకమైన దూత. ఆ తలంపుతో కింద పడ్డాడు. అంతే. సరే, ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా సరే,
అలాగే ఎప్పుడు గర్వము వస్తాదో, గర్వపు తలంపు వస్తాదో వట్టిదే. చూశారా ప్రియులరా, ఎంత దీనులమై ఉండాలి మనం. మహిమంతటిని ప్రభువుకి చెల్లించాలి.